బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన నామినేషన్ను దాఖలు చేశారు. నగరంలోని తన నివాసం నుండి కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా తరలివచ్చి పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆర్ శ్రీరామచంద్రమూర్తికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామాన ప్రభాకర్ రావు, స్థానిక నేతలు నాగవరపు నాగరాజు, నేతల నాగరాజు, మహమ్మద్ ఆరిఫ్, వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈ గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. ఈవేళ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈవేళ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి సెంట్రల్లోనూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈవేళ మరి ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మరి 2,25,000 ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎల్కేజీ నుంచి మరి పీజీ వరకు ఉచిత విద్యను అందివ్వటం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ కూలీలకి మరి రోజుకి 400 రూపాయలు మరి ఇచ్చే విధంగా మరి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ రైతులకి 2 లక్షల వరకు రుణాల మాఫీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇందులో మరి ఈ పథకాలన్నీ కూడా వచ్చి పేద ప్రజలకి మరి ముఖ్యంగా కావాల్సింది మరి ఉండడానికి ఇల్లు, ఆ ఇంటికే 5 లక్షలు ఇస్తున్నారంటే అది ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఇవాళ రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎనలేని ఆదరణ మరి లభిస్తుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మరి నేను చేసిన అభివృద్ధి మరి ఈవేళ నా విజయానికి తోడ్పడుతుందని చెప్పి, అలాగే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు, నాయకులు నాకు మోరల్గా సపోర్ట్గా ఉంటూ నా విజయానికి సహకరిస్తారని చెప్పి, అలాగే ఈవేళ పి గన్నవరం నియోజకవర్గంలో మరి ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ జెండా మోస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేస్తున్న మన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.